ఒకప్పుడు బ్రిటన్ ప్రభుత్వాన్ని దారికి తేవడం కోసం ప్రపంచంలో ఏ దేశాన్నైనా తన చెప్పు చేతుల్లో లేదా తన మాట వినేలా చేయడం కోసం అని చెప్పేసి భారీ ఎత్తున సీన్ క్రియేట్ చేసినటువంటి జార్జ్ సోరోస్ బ్రిటన్కి సంబంధించినటువంటి బ్యాంక్ ఆఫ్ బ్రిటన్ని దారుణంగా దివాళా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు సేమ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వల్ల జరుగుతోంది అన్నటువంటి నిపుణులు చెప్తున్నటువంటి అంశం. బ్రిటన్ తాజాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఓన్ డెసిషన్స్తో $21.8 బిలియన్ పౌండ్లు ఉక్రెయిన్కి ఏడాదికి ప్రతి ఏడాది చొప్పున కొంచెం చొప్పున ఇచ్చుకొచ్చింది. ఇప్పటిదాకా 21.8 బిలియన్ పౌండ్లు అనమాట. దీంతో ఇప్పుడు ఆ బ్యాంకులో నుంచి ఇప్పించినటువంటి ఆ సొమ్ములు ఎప్పుడు రీపే చేస్తుందో బ్రిటన్ ప్రభుత్వం దగ్గర అంత సొమ్ము కూడా లేదు. దీంతో ఇప్పుడు ఆ బ్యాంకు పరిస్థితి సంక్షోభంలో పడుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ కోసం చేస్తున్న సాయంతో బ్రిటన్కి సంబంధించినటువంటి బ్యాంకు నాశనం చేస్తారా అన్నటువంటి చర్చ తెర మీదకి వచ్చింది.